మరో కొత్త తరహా వైరస్ వచ్చిందనుకోండి, సేమ్ లైక్ COVID-19. 2 years later ఇట్లాంటి కోవిడ్ ఒకటి వచ్చిందనుకో, ద వరల్డ్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ డిజాస్టర్. డీపాపులేట్ చేయడానికి కొన్ని కైండ్ ఆఫ్ వ్యాక్సిన్స్ ని తయారు చేయడం ఇట్లాంటి చేస్తున్నారని చెప్పేసి మాట్లాడతారు, బట్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. దేర్ ఆర్ 3 viruses in line where the research is going on. Arm twisting they want to do అన్నమాట. అది కూడా అదే చేయడానికి ట్రై చేసి అక్కడ ఎక్కడో రాంగ్ పోయి దిస్ ఇస్ వెరీ డేంజరస్ థింగ్ యాక్చువల్లీ. అదేదైనా డిజాస్టర్ అయ్యి లీక్ అయ్యి బయటకు వచ్చిందనుకోండి, ద వరల్డ్ ఈస్ నాట్ గోయింగ్ టు సర్వైవ్. We have to be ready for all these things. మోదీ గారు ఎవ్వరికి ఛాన్స్ ఇవ్వలేదు. What would have happened if there was no Narendra Modi? 1000-2000 మనుషులు ఆ పార్టీ వాళ్ళు 1,00,000 కోట్లు సంపాదిస్తున్నారు ఈచ్ వన్. వ్యాక్సిన్స్ నుంచి కొన్ని రకాల దుష్ప్రభావాలు ఉన్నాయని చెప్పేసి చర్చ నడుస్తుంది. పేషెంట్ ఉన్న బ్యాక్గ్రౌండ్ డిసీజ్ వల్ల వచ్చిందా, వ్యాక్సిన్ వల్ల వచ్చిందా, కోవిడ్ వల్ల వచ్చిందా అన్న తేల్చలేకపోయినా. ఇండియాలో ఉన్నటువంటి హెల్త్ కేర్ సిస్టమ్ లో చాలా లూప్ హోల్స్ బయటపడ్డాయి. దట్ సెంటెన్స్ ఈస్ డిఫీటెడ్ అన్నమాట. హాఫ్ ఆఫ్ ఇండియా ఈస్ గోయింగ్ టు పెరిష్ అని. విత్ వెరీ వెరీ లిమిటెడ్ రిసోర్సెస్ వీ స్టిల్ సర్వైవ్డ్. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 4 ఏళ్ల క్రితం కోవిడ్ వల్ల ప్రపంచం పూర్తిగా స్తంభించిపోయింది. ఆ సమయంలో మనం ఎన్నో మరణాలను చూసాం, ఎంతో విషాదాలను చూసాం, భయం మధ్య గడిపాం. అసలు ప్రపంచం ఎటువైపు వెళ్తుందో అనేటువంటి ఒక సందిగ్ధంలో ఉన్నాం. అయితే ప్రస్తుతం ఆ సిచ్యువేషన్ నుంచి ఎలాగోలా బయటపడ్డాం. కానీ ఈ కోవిడ్ నేర్పినటువంటి అనుభవాల నుండి మనం ఏం నేర్చుకున్నాం అనే విషయంపై మనం ఈరోజు మాట్లాడడానికి డాక్టర్ ఎం నాగిరెడ్డి గారిని మన స్టూడియోకి ఇన్వైట్ చేశాము. వారు వృత్తిరీత్యా మెడికల్ ప్రొఫెషనల్, హీఈస్ అ స్పెషలిస్ట్ ఇన్ ఎండోక్రైనాలజీ అండ్ వారు పొలిటికల్ అనలిస్ట్ కూడా. సో వాట్ చేంజ్డ్ ఆఫ్టర్ కోవిడ్ అనే విషయంపై వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో సార్. కోవిడ్ అనేది మనకు కొన్ని ఎక్స్పీరియన్సెస్ మిగిల్చింది. సో ఆ కోవిడ్ ఎక్స్పీరియన్స్ ద్వారా ఇప్పుడు జరిగినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో అందులో ముఖ్యంగా ఏంటంటే జియో పొలిటికల్ సిచ్యువేషన్, అంటే జియో పాలిటిక్స్ పరంగా చూస్తే ఏ రకమైనటువంటి మార్పులు సంభవించాయంటారు ప్రపంచంలో? ఓకే అమ్మా, కోవిడ్ అన్నది ఒక చాలా పెద్ద టాపిక్, సార్ట్ ఆఫ్ నా భూతో నా భవిష్యత్ అన్నది. సో టెక్నికల్గా సైంటిఫిక్గా ఇంకా డెసిఫైడ్ చేయలేదు, కానీ ఎవ్రీ 100 years ఒక బిగ్ ఈవెంట్ ఇలాంటి జరుగుతుంది మా. ద 1921 స్పానిష్ ఫ్లూ అన్నది. సో ఇట్ వాస్ సంథింగ్ లైక్ దిస్ అనమాట. ఇట్ వాజ్ ఎ వరల్డ్ ఓవర్, ఇట్ వాజ్ ఏ వరల్డ్ వైడ్ ఫినామినా. మళ్ళీ 100 years తర్వాత వచ్చింది అన్న దానికంటే ముందు కూడా ఒక ఎవిడెన్స్ చెప్తారు అనమాట, ప్రీ టు దట్ 100 years ముందు వచ్చిందని. సో మనకు అక్కడిది బెంచ్ మార్క్ మనకు తెలియదు కాబట్టి మనం దాన్ని ప్రస్తుతం కంపేర్ చేయలేము. కానీ సో మనకున్న లాస్ట్ 4 years జరిగిన కోవిడ్ కంటే ముందు వాట్ వాజ్ ద వరల్డ్ లైక్, జియో పాలిటిక్స్, ఎకానమీ, హౌ ద వరల్డ్ వాజ్ మూవింగ్. కోవిడ్ అప్పుడు అంతా ఏం జరిగింది, పోస్ట్ కోవిడ్ హౌ ద వరల్డ్ ఈజ్ మూవింగ్ అన్నది. సో ఇప్పుడు మీరన్న క్వశ్చన్ పోస్ట్ కోవిడ్, కోవిడ్ తర్వాత మనం ఏం నేర్చుకున్నాము, జియో పాలిటికల్గా ఏమేమి చేంజ్ అయింది అన్నది. ఓకే, మన యాక్చువల్గా కోవిడ్ అన్నది ఒక కంప్లీట్లీ న్యూ ఫినామినా ఫర్ మెడికల్, ఫర్ డాక్టర్స్, ఫర్ రీసెర్చర్స్. అది మెడికల్ కాబట్టి. దాని తర్వాత ఎకానామిక్గా నువ్వు అంత షట్ డౌన్ అయినాక దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలా అన్నది డిఫరెంట్ కంట్రీస్ హ్యాండిల్ ఇట్ ఇన్ డిఫరెంట్ స్టైల్స్. అండ్ పోస్ట్ కోవిడ్, ఆ కోవిడ్ టైంలో హ్యాండిల్ చేసిన దాన్ని బట్టి పోస్ట్ కోవిడ్ ఎట్లా రికవర్ అయినాయి అన్న చిన్న కంపారిజన్ చేద్దామా. సో హెల్త్ పరంగా కోవిడ్ దాన్ని మనం ఇండియాలో ఏం జరిగింది, మన సెంట్రల్ గవర్నమెంట్, ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు, స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ మనం ఎట్లా హ్యాండిల్ చేసినాము అన్నది మెడికల్గా కొద్దిసేపు పక్కన పెట్టి కొద్దిగా ఎకనామిక్స్ మాట్లాడుతున్నాం. సో ఇమీడియట్లీ ఇప్పుడు కూడా మన డిస్కషన్ ఉందన్నమాట. అంటే నాన్ రైట్ వింగ్ వాళ్ళు అంటారు, అంత సడన్గా అంత పెద్ద వర్క్ ఫోర్స్ విచ్ హాజ్ మైగ్రేటెడ్ టు వేరియస్ ప్లేసెస్, అక్కడి నుంచి టైం ఇవ్వకుండా మీరు సడన్గా ఆ రోజు లాక్డౌన్ ఇంపోజ్ చేసినారు, దానివల్ల చాలా హార్డ్షిప్ అయింది అని వాళ్ళు అంటారు అనమాట. సో దానికి నా మెడికల్ ఎక్స్ప్లెనేషన్ ప్లస్ పొలిటికల్ ఎక్స్ప్లెనేషన్. వాళ్ళందరూ సిటీలో ఉన్న కోవిడ్ని తీసుకొని ఈజీగా ట్రావెల్ అయ్యి ఊరికి పోయినాక లాక్డౌన్ పెట్టింటే దాన్ని దట్ వుడ్ హావ్ స్ప్రెడ్ ఈవెన్ మోర్ ఈజియర్, బికాస్ ద కోవిడ్ ఈజ్ అ వైరస్ which the government wanted to limit it to those pockets anamata. Yes. So that is why they wanted to impose a lockdown, and the noble idea was to limit it to there, ask them to live in those places, survive whichever way it is, obviously, because ఎవరికి తెలియదు అన్నమాట ఏమైతే అది అట్లా అని అనుకున్నారు. సో వీళ్ళేమో దాన్ని నెగిటివ్ అనమాట. అఫ్ కోర్స్ వాళ్ళు వర్క్ లేనప్పుడు ఉండరు, సో వాళ్ళు పోవాలనుకున్నారు, వాళ్ళు రోడ్ల మీద నడవడం మొదలు పెట్టినారు. దాన్ని నడవడంలో ఇంకోటి ఫెలిసిటేట్ చేసి వాళ్ళని ఊరికి తీసుకొని పోవడానికి రీచ్ అయ్యేటట్లు చేసేది వదిలేసి వీళ్ళు దాన్ని నెగిటివ్ అనమాట. వీళ్ళని ఇన్ని కిలోమీటర్లు రోడ్డు మీద నడిపించేస్తున్నారు, ఎండలు నడిపించేస్తున్నారు అన్నది. సో దేర్ ఇస్ అ పాజిటివ్ అండ్ నెగిటివ్ యాంగిల్ టు దట్. వై ద లాక్డౌన్ వాజ్ ఇంపోజ్డ్ ఇస్ అ నోబుల్ కాజ్ ఇస్ టు limit it, yes. Not let it go to the villages, stay there, because
ఫస్ట్ టైం కోవిడ్ ఆ లాక్డౌన్ ఇంపోజ్ చేసినప్పుడు సెకండ్ వేవ్ వస్తుంది, ఇది 2 yearsకి అయిపోతుంది, 2024కి మనం ఇట్లా హ్యాపీగా ఉంటామని అప్పుడు తెలియదు మా. తెలియదు. సి అవును. దట్ వాజ్ ఎ బ్రేవ్ డెసిషన్ బై ద రియల్ లీడర్. నో బడీ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ గాట్ ఎ గట్స్ టు డూ దట్. ప్రైమ్ మినిస్టర్ మోదీ డిడ్ ఇట్. ఓకే. సో అంటే ఇప్పుడు ఆ టైంలో లాక్డౌన్ వల్ల ఎకానమీ అనేది చాలా సఫర్ అయింది. వరల్డ్ వైడ్గా కూడా ఇదే ప్రాబ్లం ఉంది. లైక్ అన్ని కంట్రీస్, ఈవెన్ ఇంక్లూడింగ్ యుఎస్, అన్ని కంట్రీస్ సఫర్ అయ్యాయి. సో దెన్ ఆఫ్టర్ అన్ని కంట్రీస్ ఆల్మోస్ట్ ఆల్ రికవర్ అయ్యాయి. బట్ కొన్ని కంట్రీస్ ఇంకా సఫర్ అవుతూనే ఉన్నాయి. లైక్ అంటే ఆ ఎకనామిక్ లాక్డౌన్ వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమ్స్, అంటే ఈవెన్ జర్మనీ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే దే ఆర్ ఆ ప్రాబ్లంలో ఉన్నారు. సో వరల్డ్ వైడ్ ఎకానమీ గురించి కొంత డిస్కస్ చేద్దాం సార్. అంటే వాట్ చేంజెస్ వీ హ్యావ్ సీన్ ఎకానమీ పరంగా అండ్ ఆల్సో జియో పాలిటిక్స్ పరంగా కూడా. సో ఎకనామిక్గా పోతేమా ఇప్పుడు మన కోవిడ్ అన్నది ఒక పెద్ద ఎకనామిక్ సార్ట్ ఆఫ్ బిగ్ టైమ్ ఎకనామిక్ టర్మ్. దానికంటే ముందు మనం 2008 2009లో డిఫ్లేటింగ్ వరల్డ్ వైడ్ రిసెషన్ కూడా చూసినాం అనమాట. సో 2 things happened 10 years apart. సో బేసిక్ ఏంటంటే ఇఫ్ యూ టేక్ ఫ్రమ్ 2001 to 2008 there was no big stepwise breakdown అనమాట, ఏం జరగలేదు. సో స్లోలీ థింగ్స్ వేర్ మూవింగ్ యాక్చువల్లీ. Supply chains were establishing. China was on a big upper spiral of growth. Even though the big economic as in Japan, UK, Germany, France, they were stabilizing. Until 2007, 2008, everything was going okay. And 2008 gave one insight anamata, not a medical type of COVID insight, but it gave an insight anamata. Economic sudden ga deceleration vaste etlaitadi annadi. So there some did good, like India did extremely good. It took all that recession on its stride. RBI did its excellent job financially, and people on the own did excellent job. Whether the central government participated or not, will not go into that. వేరే దేశాలు యాజ్ ఇన్ ద యుఎస్ లో ఎక్కువ ఎఫెక్ట్ అయింది అనమాట రియల్ ఎస్టేట్ వల్ల. సో ఇట్ టుక్ ఎ బిగ్ హార్డ్ హిట్. సో అట్లాంటిది మళ్ళీ ఇంకొక డౌన్ టర్న్ కంబైన్డ్ విత్ మెడికల్ డిజాస్టర్ అన్నది 2019-20లో కోవిడ్ వల్ల జరిగింది. సో మళ్ళీ మా ఎకనామిక్గా ఇప్పుడు చిన్న 2-3 స్మాల్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మా ఇండియాలో ఫ్రీ గ్రెయిన్స్ ఇచ్చిండ్రు జస్ట్ ఫర్ ద పూర్ పీపుల్ టు ఈట్ అండ్ సర్వైవ్ అట్లీస్ట్ అన్నది. అట్లీస్ట్ ఫార్మా ఇండస్ట్రీ నడిపించిండ్రు. పోలీస్ వేర్ ఆన్ ద రోడ్స్. ఆర్మీ వాస్ డూయింగ్ ఇట్స్ జాబ్ ఇన్ స్పైట్ ఆఫ్ ద లెఫ్ట్ ట్రయింగ్ టు స్టాప్ ఎవ్రీథింగ్. ఇండియాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. మనకి పార్లమెంట్ బిల్డింగ్ కట్టడం కంటిన్యూ చేసినాము, రాజ్పథ్ కట్టడం కంటిన్యూ చేసినాము. నితిన్ గడ్కరీ వాస్ ట్రయింగ్ టు కంటిన్యూ టు డూ ఆల్ ద గవర్నమెంట్ స్పెండింగ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట, ఈవెన్ దో ద ప్రైవేట్. బికాజ్ ఏంటంటే అంత కన్జ్యూమర్ ఆగిపోయింది అనమాట. ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ యాజ్ ఇన్ సోప్స్, టూత్ బ్రషెస్ వదిలేసి బిగ్ అండ్ కార్స్, బిగ్ అండ్ రియల్ ఎస్టేట్ అవంతా స్టాప్ అయింది. సో మనము క్యాష్ ఇన్ హ్యాండ్ ఇవ్వలేదు, కొత్త కరెన్సీ నోట్స్ ప్రింట్ చేయలేదు. సో వీ డిడ్ వాట్ ద స్టిమ్యులస్ నీడెడ్, ద గవర్నమెంట్ స్పెండింగ్ అండ్ ద గవర్నమెంట్ గ్రెయిన్స్. యూకేలో ఏం చేసిందంటే దే యాక్చువల్లీ కాంట్రిబ్యూటెడ్ స్ట్రైట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ట్రెజరీ ఇన్ టు ది బిజినెసెస్ టు గివ్ సాలరీస్ అండ్ పేరెంట్స్ అండ్ సబ్సిడై. అది సెకండ్ వచ్చింది మళ్ళీ యుక్రెయిన్ వార్ వచ్చినాక దే ఆల్సో స్టార్టెడ్ టు సబ్సిడైజ్ ద పవర్ బిల్స్. అది యూకే యూరోప్ లో జరిగింది. అండ్ అమెరికా హ్యాడ్ అ డిఫరెంట్ బాల్ గేమ్ అనమాట, బికాస్ ఆల్ ద మనీ డాలర్స్ ఈస్ దేర్ ఓన్ మనీ. సో దే ప్రింటెడ్ ద నోట్స్ అండ్ దెన్ దే డిస్ట్రిబ్యూటెడ్. సో దట్ కిక్ స్టార్టెడ్ ద ఆర్ కంటిన్యూడ్ ద ఎకానమీ వైల్ ద కోవిడ్ వాస్ దేర్, అండ్ దెన్ కిక్ స్టార్టెడ్ ది ఎకానమీ బిట్ అనమాట. సో ఎవ్రీబడి డిడ్ ఇట్ దేర్ డిఫరెంట్ స్టైల్. మనకేమో డాలర్లు లేవు ప్రింట్ చేసుకోవడానికి ఈజీగా, మనకేమో అంత డబ్బులు లేవు ఫ్రీగా అకౌంట్లకు డబ్బులు లేనిక. సో ఇఫ్ హ్యావ్ టు స్పాట్ అవర్ సెల్స్, వీ వేర్ ద ఎక్స్ట్రీమ్లీ గ్రేటెస్ట్ వన్స్ with very limited resources. We still survived. And then we were the ones to recover very quickly out of that anamata. Because ఇది మన నెక్స్ట్ డిస్కషన్ కి. సో ఇమీడియట్లీ కోవిడ్ అయిపోయి ఇంకా బయటకు వస్తున్నాము అంటేనే యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయ్యి, అండ్ దట్ గేవ్ ఎ బిగ్ హిట్ టు ది హోల్ యూరోపియన్ నేషన్ బికాస్ ఆఫ్ ది ఫ్యూయల్ సప్లై ఫ్రమ్ రష్యా అన్నది. మనకు దాన్ని కూడా మనం యాక్చువల్గా ప్రైమ్ మినిస్టర్ మోదీ స్టైల్లో వీ కన్వర్టెడ్ డిజాస్టర్ ఇంటూ ఎన్ ఆపర్చునిటీ. ఎగ్జాక్ట్లీ సార్. మనం ఇక్కడ ఒక స్పెషల్ థింగ్ మాట్లాడుకోవాలి. ఏంటంటే యుఎస్ ఎకానమీ ఈజ్ వెరీ బిగ్, ఓకే, అండ్ వెరీ మైటీ యాక్చువల్లీ యుఎస్ ఎకానమీ. బట్ కోవిడ్ అనేది మనకి ఏం చెప్పిందంటే, కోవిడ్ టైంలో మనం లాక్డౌన్ విధించినాం. 140 crore పీపుల్ ఉన్నటువంటి కంట్రీ లాక్డౌన్ విధించింది ఫర్ మంత్స్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యుఎస్ వాళ్ళు సాహసం చేయలేకపోయినారు లాక్డౌన్ విధించాలంటే. అంటే బికాస్ వాళ్ళ ఎకానమీ ఎంత ఫ్రెజైల్ ఉందనేది ఈ కోవిడ్ చెప్పింది. ఎస్ సార్, నో సార్, రియల్లీ వాళ్ళు కనుక ఆ టైంలో లాక్డౌన్ విధిస్తే వాళ్ళ డౌన్ఫాల్ అనేది ఇంకా ఎక్కువ స్టీప్లు ఉండేది కంపేర్ ఇండియాతో కంపేర్ చేసుకుంటే. సో
అంటే ఇండియాకు కోవిడ్ అనేది దెర్ వాస్ ట్రాజడీ, అండ్ అట్ ద సేమ్ టైం అది మనకు ఆపర్చునిటీ కూడా ఇచ్చింది. సో అంటే ఆఫ్టర్ కోవిడ్ సార్, వెన్ కంపేర్ టు చైనా అండ్ ఇండియా, లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ తీసుకుంటే, అంటే ఇండియా అనేది చైనాకు ఏ విధంగా లైక్ వాళ్ళతో ఏ విధంగా మనం పోటీ పడగలుగుతాం. సో అదే మనం ఇంతకుముందు వర్డ్ కొద్దిగా ఎలాబరేట్ చేస్తాను. ఇట్ వాస్ రియల్లీ రియల్లీ బ్రేవ్ డెసిషన్ వెన్ దట్ ఎకానమీ వాస్ అబౌట్ 2.5 to 3 trillion, 140 crore people and as in mouths to feed, which contributes to about 25-30% of the world population. ఇంత పెద్ద ఎకానమీకి అంత పెద్ద డెసిషన్ తీసుకోగలిగింది. తీసుకున్నాడు. he didn't bother about what is going to happen. I have thought about how to take care of my people or my young generation or whatever it is, and he has done it అన్నమాట. మీరు అన్నది ఏంటంటే యూఎస్లో డెసిషన్ ఎందుకు తీసుకోలేకపోయినరు అన్నది 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 37-35 crores people, but a big economy. They were very scared of that, their leftist group who want to oppose all this anamata. Yes. So they did not take that big decision anamata. Vaccine la gurinchi kuda ade kadama. Even the biggest political leaders opposed the vaccine anamata. Mana daggara Mulayam Singh wala son annatlu idi Modi vaccine annatlu. Modi vaccine etlaithe scientistlu కనిపెట్టిండ్రు, అన్ని ట్రయల్స్లోకి వచ్చినాక ఇచ్చిండ్రు అనమాట. అట్లా సో దట్ మచ్ బిగ్ డెసిషన్ కుడ్ నాట్ బి టేకెన్ బై దమ్ ఇఫ్ రియల్లీ అన్నట్లు అనమాట. మీరు వాళ్ళు తీసుకొని ఇండియాలాగా ఫుల్ లాక్డౌన్ చేసింటే, ఐ మీన్ విత్ వాట్ ఎవర్ ద డెట్ దే హ్యావ్ గాట్ అండ్ ద సైజ్ ఆఫ్ దేర్ ఎకానమీ, I think it would have been even a bigger disaster too. So COVID, China-ki 2-3 parts ga break up cheyochu. China, COVID, actually what happened, why COVID-19 as in 2019 one came out of China, అన్నది మనకి ఇప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. అదొకటి. మెడికలీ వాట్ ఆల్ హ్యాపెండ్ ఇన్ చైనా యాజ్ ఇన్ కోవిడ్, హాస్పిటలైజేషన్, దేర్ లాక్డౌన్ అన్నది ఒకటి. సో లాస్ట్ ఎకానమీ మీద ఫస్ట్ డిస్కషన్ చేద్దామా. ఈవెన్ బిఫోర్ కోవిడ్ స్టార్టెడ్, ఒకటి మనం ఇఫ్ యూ గో బ్యాక్వర్డ్స్ హిస్టరీ వైజ్ 1992 యాక్చువల్గా మనకి ఎకనామిక్ ఫ్రీడమ్ వచ్చింది. 1947లో మనకు బ్రిటిష్ నుంచి ఫ్రీడమ్ వచ్చింది. 51లో మన కాన్స్టిట్యూషన్ వచ్చింది. కానీ పివి నరసింహారావు సార్ వచ్చి మనను ఎకనామిక్ లిబరలైజ్ చేసే వరకు, లెట్ us just finish it in a line. Jawaharlal Nehru and the prime ministers including Indira Gandhi took down the economy for about 40 years with all these regulations, license raj, control, idi cheyaddu adi cheyaddu, take over, private publicization of everything annadi. So in 1992 we actually got the economic freedom. If we compare at 1992 point of time, whatever the per capita GDP with the amount of population India and China had, we were just about equal. Yes. That is first thing we have to agree on. ఆయన చేసినాక కూడా, పివి నరసింహారావు గారు మన లిబరలైజేషన్ చేసినాక కూడా, వీ డి నాట్ రియల్లీ క్యాచ్ అప్ విత్ దట్. ఈవెన్ ద బిగ్ టైమ్ ఎకనామిస్ట్లు మన్మోహన్ సింగ్, ఆలువాలియా, ఎవ్రీ వన్ డిడ్ కాంట్రిబ్యూట్, బట్ వీ డి నాట్ రియల్లీ మేక్ ఎ లాట్ ఆఫ్ హెడ్వే. చైనా బికాస్ ఆఫ్ ఇట్స్ ఇన్హెరెంట్, మనం బ్యాడ్ అనుకోవచ్చు మా దాన్ని, వన్ పార్టీ ఫిలాసఫీ. ఇఫ్ ఇట్ వాంట్స్ టు, ఇట్ విల్ జస్ట్ బుల్డోజ్ ఆల్ ద రిఫార్మ్స్. జిఎస్టీ చేయడానికో, మనకు ల్యాండ్ రిఫార్మ్లు చేయడానికో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడానికో, రోడ్లు వేయడానికో మనకు 30 years పట్టింది మా 1992 నుంచి. దే డిడ్ ఇట్ ఇన్ 5 to 6 years. దే లిబరలైజ్డ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, ఫర్ విచ్ ఈవెన్ 30 years లేటర్ మనం 50% ఆఫ్ వాట్ చైనా డిడ్ కూడా చేయలేకపోయినాం. అండ్ at that point of time, it was China's luck that America thought they were just beggars. Give them some work, get your manufacturing sorted and enjoy the gadget and వాళ్ళు అనుకున్నారు. But China absolutely at the back of their mind had what they wanted to do అన్నమాట. Manufacturing చేసుకుంటా they earned a lot of money, and then they developed all reverse technology. And absolutely, I have visited China at least about 4 to 5 times. It is a real manufacturing hub. While I am sat in Hyderabad and doing this podcast, if I have to tell you the truth, we are not even 1/100th% of where they are. అంటే 3% ఆఫ్ గ్లోబల్ దాంట్లో చూస్తే చైనా 25% ఉంటే మనము 3% ఉన్నాం. It is not about just percentage. మనం చెప్పేది ఏంటంటే the mentality there is not about manufacturing 1 unit, 2 units. The way the smallest entrepreneur or even the employee thinks is about capacity of about 1,000, 1,00,000, 1 crore units in a small unit అన్నమాట. చిన్న తయారు చేస్తుంటారు. You visit those places, but చిన్న టాయ్ తయారు చేస్తుంటాడు అనమాట. బట్ హీ ఈజ్ వరీడ్ అబౌట్ స్కేల్ అండ్ ద వే దే ప్రొడ్యూస్ ఇట్. కుర్చీలు తయారు చేస్తున్నారు, మైకులు తయారు చేస్తున్నారు. దే ఆర్ నాట్ వరీడ్ అబౌట్ ఎ స్మాల్ ఇండస్ట్రీ విచ్ ప్రొడ్యూస్ అబౌట్ 10 units in a day అనమాట. ఇట్ ఈస్ అ మ్యాసివ్ స్కేల్. So even today, like only one thing I always criticize is
Modi, Prime Minister Modi started the word and make in India, but we are really made not much or no progress at all. 10 years back, if we would have created a ministry big time and invested a lot of money, created about 10 or 20 more Adanis and Ambanis. I reiterate it again for all those who are opposing him. We should have created in the last 10 years at least 20, 30 more Adanis. Only then we would have reached up there. So we have lost about 10 years, 60 years going. Even today, ఓన్లీ వీ హ్యావ్ టు బి ఏ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఫర్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మా, ఒక 3 ఇంట్లో మనం యూజ్ చేసేటివి: ఒక మొబైల్ ఫోను, ఒక రెఫ్రిజిరేటర్, ఒక టీవీ, మెడిసిన్స్, ఇంకొక 2 పక్కన పెడదాం అనమాట. మెడిసిన్స్ మనం ఎట్లున్నామంటే లాస్ట్ 40 years అప్పుడే మనం ఇండిపెండెంట్ అయిపోయినాం. వీఆర్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఫర్ ద వరల్డ్, వీఆర్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ వ్యాక్సిన్స్ హబ్ ఫర్ ద వరల్డ్ అనమాట. సో ఇదేమైందంటే యూ ఆల్సో బి సర్ప్రైజ్డ్ అనమాట. మన ఇప్పుడు ఆల్ ఇండియాలో ఉన్న రెఫ్రిజిరేటర్లో ఇప్పుడు మనకు నెక్స్ట్ చలికాలం ఎండాకాలం తర్వాత వచ్చే రెఫ్రిజిరేటర్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంపనెంట్ యాజ్ ఇన్ ఏ కంప్రెసర్, 90% of whatever they are working at the moment today are all imported from other countries. And the next, ఇప్పుడు సమ్మర్కి వచ్చేదేమో మనం చేంజ్ అవుతుందా అంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్. 100 rupees రెఫ్రిజిరేటర్ అయింది అనుకోమా, about 30-40 rupees is compressor. The 60 rupees we are preparing, the 30 rupees important component, small component, but we are getting it from our side. What have we achieved? We have not. Okay, we have achieved a rocket, but this is the situation where we are అన్నమాట. మొబైల్ ఫోన్స్ అట్లీస్ట్ ఇన్ ద లాస్ట్ 10 years గ్రోత్ అనేది గ్రాడ్యువల్ గా ఉంటుంది కదా సార్, కానీ ఇట్ హ్యాస్ టు బి ఎక్స్పోనెన్షియల్. నా ఇంకో క్వశ్చన్ కొద్దామా. ఇప్పుడేమో లాస్ట్ కోవిడ్ అయిపోయినప్పుడు China +1 అంటున్నాం. China +1 ఆల్సో వీఆర్ స్లోలీ ఆల్రెడీ లూజింగ్ ద ఆపర్చునిటీ. +1 ఈజ్ ఆల్ గోయింగ్ టు వియట్నాం అండ్ ఇండోనేషియా, just because we are not able to produce all that easy baseline to them. See, I am also an entrepreneur. If I am an Indian, I'll do it. I'll struggle అనమాట. గవర్నమెంట్ ఆఫీస్తో మాట్లాడి చేసుకుంటాను. బయట నుంచి వచ్చేటప్పుడు వాడు 3 ముక్కలు చూస్తాడు అనమాట. ఎక్కడ రెగ్యులేషన్, రెడ్ టేప్ తక్కువ ఉంది అన్నది. సో వాడు అక్కడి నుంచి మూవ్ చేయాలా అనుకున్నా కానీ the one who is looking from outside of India finds it easy to go to Vietnam or Indonesia or Singapore anamata. Even today, 10 years later, we have done great reforms, infrastructure, GST, but that is not still the right thing for the guy who is looking from outside anamata. So there is still lot to go. But COVID tarvata okadaithe realize ayindma, China is a opaque country. అసలు మెడిసిన్ ఏం జరిగింది, కోవిడ్ ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళు లాక్డౌన్ ఎట్లా చేసిండ్రు, వాళ్ళ ఎకనామిక్ డౌన్ టర్న్ ఏమైందని ఇప్పుడు 4 years later కూడా మనకు తెలియదు. హౌ దే కంట్రోల్ ద WHO టు ఇన్ఫ్లుయెన్స్ ద హోల్ వరల్డ్ అన్నది కూడా మనకు తెలుసు అనమాట. సో నో బడీ నౌ ట్రస్ట్స్ చైనా, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, బట్ దే హ్యావ్ గాట్ ఏ హ్యూమంగస్ కెపాసిటీ టు మ్యానుఫ్యాక్చర్. సో వాళ్ళది ఇప్పుడు మనం ప్రపంచం అంతా చేయాల్సింది ఏంటంటే BYD అన్నమాట. యూ గో టు ద ఫ్యాక్టరీ అండ్ సీ హౌ మెనీ రెడీమేడ్ కార్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ అండ్ పార్క్డ్ దేర్. So even for a loss, they are happy to dump it on the amount of steel that is being produced there, from raw mining material to the steel. Okay. They are ready to dump it on. Trump is now going to, in the next 4 years, the world has to decide what they are going to do. If they let China dump all their BYD cars or steel, the whole world's manufacturing is going to collapse, and then it goes into another circle. So it is now right time, like Modi government is encouraging the semiconductors, steel, APIs, atla we have to scale it up. So first thing, maadi actual ga cheppala ante whatever the Chinese economy was really government spurned, but now it has taken over anamata. The private has taken over. India lo manam anta cheyalekapoyinam. So we have to catch up big time. Everything is good, doing all the reforms, land reforms, GST, getting rid of this infrastructure, roads, railways, but manufacturing hub, a mentality తీసుకొని రావాలి. manufacturing hub entrepreneurs la big time manufacturing అన్నది మన momentum తీసుకొని రావాలి. Until then we'll be not going to be even a middle income nation in about 10 years time. ఓకే సార్, ప్రధానంగా మనము కోవిడ్ టైంలో మన ఇండియాలో ఉన్నటువంటి హెల్త్ కేర్ సిస్టంలో చాలా లూప్ హోల్స్ బయటపడ్డాయి. ఆ టైంలో ఆక్సిజన్ సిలిండర్స్ అందక చాలా మంది చనిపోవడం, తర్వాత మాస్కులు కూడా మన దగ్గర మ్యానుఫ్యాక్చర్ అయ్యలేదు. అయితే ఇప్పుడు 2019 నుంచి 2024 ఆల్మోస్ట్ 4 years ఆఫ్ టైం గడిచింది. సో వాట్ చేంజెస్ వీ హ్యావ్ మేడ్ ఇన్ అవర్ హెల్త్ కేర్ సిస్టమ్? ఓకే, సో కోవిడ్ వాజ్ అ రియల్ హెల్త్ కేర్ ఎమర్జెన్సీ, వన్స్ ఇన్ అ లైఫ్ టైం, 100 yearsలో వచ్చేది. సో దానికి ఒక లాస్ట్ 2 కామెంట్స్ చెప్పినాక మనం మొత్తం డిస్క్రిప్షన్ చేద్దామా. ఒకటి మెడికల్గా నేను ఇంటర్నల్గా I really looked into and worked it. The whole fraternity, as in the doctors, nurses, all people who are associated, as in pharmacy, lab, they really learned the new
treatment protocols and how to deal with it very, very quickly. Mhm. And India, if I have to say today, 2 years after the last part of the COVID is gone, చాలా చాలా బాగా చేసినమ్మా. ఇఫ్ మనము అంత ఇంటెలిజెంట్గా హ్యాండిల్ చేయకొని అంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ 10 times more డిజాస్టర్, Yes. రైట్? సో ఇట్ విల్ గో బ్యాక్వర్డ్స్. సో ఇది వన్స్ ఇన్ 100 times వచ్చే ఎమర్జెన్సీ మీరు అన్నట్లు. యాక్చువల్గా మాస్క్ అన్నది ఓన్లీ ఆపరేషన్ థియేటర్లో మాత్రమే యూజ్ చేస్తుంటాం. ఇంతకుముందు హాస్పిటల్లో మనకు ఐసీయూలో కూడా మాస్క్ యూజ్ చేయాలా అన్న పెద్ద కాన్సెప్ట్ ఉండకుంటుంది. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ క్లోజ్డ్ వన్, పీపుల్ యూస్ టు డీల్ విత్ ఇట్ అన్నమాట. వి రియల్లీ డి నాట్ నో దట్ దిస్ మచ్ ఇన్ఫెక్షన్ కుడ్ రీచ్ అవర్ లంగ్స్ అన్నది. సో ఫ్రమ్ ద సింపుల్ మాస్క్ టు ద N95, N95 మాస్క్, టు ద PPE, టు ద వ్యాక్సిన్, టు ద రెమిడెసివిర్, వి రియల్లీ స్టార్టెడ్ to live up to the expectation. So first entrepreneur దగ్గర నుంచి వస్తామా. Entrepreneurs who were manufacturing the masks or the PPE or the alcohol gels and everything scaled it up very, very, very quickly, and new entrepreneurs came into the field, and then we quickly scaled things up. Those small things అన్నమాట. We did not have to export చైనా నుంచి తీసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. సో దాని తర్వాత గవర్నమెంట్ కూడా యాజ్ నరేంద్ర మోదీ గవర్నమెంట్ టుక్ అ వెరీ క్విక్ డెసిషన్ అన్నమాట. ఫస్ట్ లాక్డౌన్ ఇంపోజ్ చేస్తేనే కాన్స్టెంట్లీ మాకు తెలిసినంత మటుకు విత్ ఐసీఎంఆర్, అదర్ ఆల్ రీసెర్చ్ పీపుల్, దేర్ వర్ కాన్స్టెంట్ ఇంటరాక్షన్స్ అనమాట. ఏంది వే ఫార్వర్డ్ అన్నది. మనం ఇప్పుడు బ్యాక్ పోయి రికలెక్ట్ చేసుకుంటామో ఫస్ట్ మనకు యాంటీ మస్కిటో మెడికేషన్ అన్నది యాక్ట్ చేస్తుంది అన్నారు. సింపుల్ స్టెరాయిడ్ ఏమంటారు డెక్సామిథాసోన్ అన్నదే పనిచేస్తుంది అన్నారు. ఆక్సిజన్ అన్నాము. సింపుల్ యాంటీవైరల్ ఏవి లేవు మన దగ్గర ఉన్న. యాంటీవైరల్ రెమిడెసివిర్ అన్నది లేటర్ వచ్చింది. వ్యాక్సిన్ అన్నది ఒక చాలా పాత్ బ్రేకింగ్ థింగ్. ఆనెస్ట్లీ ఇఫ్ ఐ హ్యావ్ టు సే, మనకు లాస్ట్కి 140 crores 2 doses ఫ్రీగా ఇచ్చినాము. అండ్ ఇఫ్ యూ హ్యావ్ టు బై ఇన్ ప్రైవేట్, దట్ అది ఒక 300-400 రూపాయలే అయిందనమాట. ఒకవేళ మనము ప్రపంచ ఫార్మస్యూటికల్ మాఫియాకి ఒకవేళ నరేంద్ర మోదీ తల ఒగ్గింటే, ఈచ్ ఒక వ్యాక్సిన్ కాస్ట్ వాళ్ళ దాంట్లో $150 to $300 అంటే 30,000 రూపాయలు అవుతుండే అనమాట ఈచ్ షాట్కి. అవి 2 షాట్లు. మళ్ళీ ఇంకా మీకు తెలుసు కదా, ఒకవేళ మై వర్డ్ వేరే నరేంద్ర మోదీ గవర్నమెంట్ కాకుండా వేరేది యాజ్ యూజువల్ ఉన్న గవర్నమెంట్ ఉండింటే ఆ $300 ఎలైట్కి ఇచ్చేదానికి ఇంకో $100 వాడు కట్టు తీసుకుంటుండ అనమాట. వాడు అక్కడి నుంచి తెచ్చినందుకు. సో ఫైజర్ వాళ్ళకు 300 పోతుండే, మన గవర్నమెంట్లో వాడు తెచ్చి మనకి ఇచ్చినందుకు 100 సంపాదించుకుంటుండే. దేర్ వుడ్ హ్యావ్ బీన్ అట్లీస్ట్ అబౌట్ 500,000 మల్టీ మిలియనర్స్ వుడ్ హ్యావ్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ దిస్ అనమాట. సో మోదీ గారు ఎవ్వరికి ఛాన్స్ ఇవ్వలేదు. To my knowledge, what is the internal information is he did not even go to sleep in the second wave for about 60 days. He was there, sat in the office monitoring each ఆక్సిజన్ ట్యాంకర్. ఆక్సిజన్ ట్యాంకర్ గురించి ఒక చిన్న స్టోరీ చెప్దామా. ఆక్సిజన్ని మనం ఒక దగ్గర మ్యానుఫ్యాక్చర్ చేసి మనకు సిలిండర్లో నింపి మనకు హాస్పిటల్కి రావాలా అంటే ట్యాంక్స్ ఆర్ అబౌట్ 300-350 in all of India. Okay. And the other tanks which can actually handle liquid some sort of thingy as in nitrogen no ఇంకోటి అట్లాంటివి ఇంకో 350 ఉన్నాయి. సో మనం we have to transport this much. So there is only one guy in Chennai who can transform that nitrogen carrying cylinder truck to a oxygen one. So to my knowledge, Prime Minister Narendra Modi personally called him and requested him that should all be converted quickly in about 2-3 days time, and he gave him a couple of IAS officers and all the paraphernalia. You just work to deal with it. And Prime Minister taking a personal, that is why అంత చిన్న డిజాస్టర్ అయ్యి మనం సేవ్ అయిపోయినమ్మా. దానికి మనకు వేరే మీడియా గంగాలో శవాలు తేలినాయి ఇంకోటి అని చెప్పింది. ఇఫ్ హీ వుడ్, అండ్ వెరీ ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడేమో ఆక్స్ఫర్డ్లో ఆస్ట్రాజెనికా వాళ్ళ రీసెర్చ్ స్టార్ట్ అయింది. హీ వాజ్ పర్సనలీ మానిటరింగ్, అండ్ దెన్ హీ వాజ్ ఆల్సో పర్సనలీ మానిటరింగ్ ద లోకలీ మ్యానుఫ్యాక్చర్డ్ వ్యాక్సిన్, టేకింగ్ ఎన్ ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ వీక్ రివ్యూ, అండ్ దెన్ హీ గాట్ ఇట్ రెడీ దట్ క్విక్లీ. ఆ 2 ఆక్సిజన్, రెమిడెసివిర్, ఈ 3 మన గవర్నమెంట్ అంత ఇంట్రెస్ట్ తీసుకొని చేయకొని అంటే ఇన్ ఇండియా ఐ డోంట్ వాంట్ టు సేమ్ హౌ బిగ్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అ డిజాస్టర్, నాట్ ఫర్ ఇండియా. మనం సౌత్ ఆఫ్ గ్లోబల్ సౌత్ అందరికి పూర్ కంట్రీస్ అందరికి ఇచ్చినమ్మా, ఇంక్లూడింగ్ మాల్డీవ్స్, బంగ్లాదేశ్ అండ్ ఎవ్రీ వన్. ఆఫ్ కోర్స్ వెదర్ దే రిమెంబర్ దెమ్ నౌ ఆర్ నాట్. If we would have not done it, it would have been a global disaster and a bigger disaster in a 140 crore country. So we did extremely well.
పీపుల్ లివ్డ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్ అండ్ దెన్ వి ప్రొడ్యూస్డ్ ఎవ్రీథింగ్ ఫర్ అవర్ సెల్స్ అండ్ ద వరల్డ్. ఇంకా ఒక స్మాల్ ఏంటంటే మనకు బెడ్స్ కెపాసిటీ యాక్చువల్గా గవర్నమెంట్ ప్రైవేట్లో ఉండే దట్ కేమ్ వెరీ వెరీ క్లియర్లీ అవుట్ సైడ్ అనమాట. మనకి యాక్చువల్ కెపాసిటీ మనకి ఎంత ఇండియాకి రిక్వైర్మెంట్ ఉందో ఇన్ పేషెంట్ బెడ్ కెపాసిటీ అంతకంటే ప్రైవేట్లో చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీ కుడ్ సేవ్ సో మెనీ పీపుల్. గవర్నమెంట్ అంత కెపాసిటీ లేదు, ప్రైవేట్లో కూడా కావాల్సినంతనే కెపాసిటీ ఉండింటే మనం ఇంత సర్వైవ్ కాకపోతుంటాం అనమాట. ఇట్ ఇస్ 10 times మోర్ సప్లై ఈవెన్ టుడే. నువ్వు యాక్చువల్గా ఒక వర్డ్ చెప్పాలంటే ఈ రోజు ఒక పేషెంట్ హైదరాబాద్లో ఇన్ పేషెంట్ 10 మంది అవుట్ పేషెంట్ వచ్చి జ్వరం చూపించుకొని పోయిండు, ఒక పేషెంట్ ఇన్ పేషెంట్ అడ్మిట్ చేయాలంటే హైదరాబాద్ మొత్తానికి ఒక బెడ్ చాలు. కానీ మనకు ఒక బెడ్ ప్లేస్లో అట్లీస్ట్ 15 beds ఉన్నాయి అనమాట. సో వీఆర్ 14 beds ఓవర్. దట్ సేవ్డ్ ది ఎంటైర్ థింగ్ ఫర్ అస్ ఇన్ దట్ బిగ్ కెలామిటీ. ఓకే, వెరీ గుడ్ సార్. అండ్ ఇంకొకటి పబ్లిక్ ఇమ్యూనిటీ, తర్వాత పబ్లిక్ హెల్త్ పరంగా చూస్తే అంటే వ్యాక్సిన్స్ నుంచి కొన్ని రకాల దుష్ప్రభావాలు ఉన్నాయని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది. సో అంటే ఇంకా కొందరికి లైక్ దీనిపైన డౌట్స్ ఉన్నాయి అనమాట. సో మీరు క్లారిఫై చేస్తారా? రైట్, వ్యాక్సిన్ అన్నదే ఒక పెద్ద కాంట్రవర్సీ. నేను ఇంతకుముందు చెప్పినట్లు లాజిస్టిక్స్ ఎకనామిక్స్ అన్నది ఫైజర్, మోడర్నా అండ్ అమెరికా వాంటెడ్ టు డిక్టేట్ విచ్ డిడ్ నాట్ హ్యాపెన్. సో వీ ప్రొడ్యూస్ అవర్ ఓన్ వ్యాక్సిన్. సో అదొక పెద్ద గ్రౌజ్ ఉంది మా వరల్డ్ బిగ్. ఇది ఒక ఫార్మస్యూటికల్ అన్నదే బిగ్ మాఫియా, వ్యాక్సిన్ అన్నది కూడా ఇంకో మాఫియా. ఇంకా వేరే కోరిలేట్ చేసుకుంటూ పోతే అసలు వీళ్ళే క్రియేట్ చేసినట్టు COVID-19 అంటారు. లెట్ us నాట్ గెట్ ఇన్ టు దట్ డిస్కషన్. సో ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రైంగ్ టు ఇన్సల్ట్ అవర్ వ్యాక్సిన్స్ దే క్రియేటెడ్ ఆల్ ది స్టోరీస్ అన్నమాట. ఓకే. సో ఇప్పుడు లేటర్ ఇప్పుడు లాస్ట్ 6 months లో కూడా ఒక కొత్త రీసెర్చ్ వచ్చింది అండ్ వన్ ఆఫ్ ద కోర్ట్ రూల్డ్ ఇన్ ద US దట్ విత్ ఎవిడెన్స్ దట్ ఈస్ బేస్డ్ దట్ దేర్ కుడ్ బి అన్ ఇంక్రీజ్ ఇన్ ది స్ట్రోక్స్ అనేవి 2 రకాలు. యాజ్ ఇన్ హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్, ఆర్ ఇస్ ఇన్ బ్రెయిన్ స్ట్రోక్. దేర్ కుడ్ హ్యావ్ బీన్ అ స్మాల్ ఇంక్రీజ్. ఇప్పటికి ఇంకేం లేదు ఆఫ్టర్ 3-4 years ఆఫ్టర్ దట్ దేర్ ఇస్ నథింగ్ మచ్ దట్ హస్ హ్యాపెండ్. బట్ ద ఎవిడెన్స్ దట్ వాస్ ప్రొడ్యూస్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ వ్యాక్సిన్ వాట్ వాజ్ ద పర్సెంటేజ్ ఇంక్రీజ్ కొరిలేట్ చేస్తే కొద్దిగా ఇంక్రీజ్ అయింది. రైట్, ఇప్పుడు దాన్ని మనము మెడికల్గా నేను ఆన్సర్ చేయాలంటే ఈవెన్ ద స్మాలెస్ట్ టాబ్లెట్ యాజ్ ఇన్ ద పారాసిటమాల్ ఆర్ ఇన్ అన్ ఆస్పిరిన్ ఆర్ ఇన్ ద మెట్ఫార్మిన్ ద బేసిక్ టాబ్లెట్ ఫర్ డయాబెటీస్ ఆల్సో హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ సైడ్ ఎఫెక్ట్స్. దెర్ ఈస్ నథింగ్ వితౌట్ ఎ సైడ్ ఎఫెక్ట్. సో ఆబ్వియస్లీ వ్యాక్సిన్ హ్యాస్ గాట్ ఇట్ సైడ్ ఎఫెక్ట్. మనం ఏంటంటే అది మనం కామన్ మ్యాన్ పర్సెంటేజ్ ఆఫ్ ఇంపాక్ట్, నెగిటివ్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేది అది. సో క్లోజ్ టు వ్యాక్సిన్ ఇచ్చిన దగ్గర మనం కొరిలేట్ చేయలేము. మనం క్లాట్స్ వచ్చినాయి, ఇది ఒకటి వచ్చింది అన్నది క్లాట్స్ మనకు ఓన్ పేషెంట్ వల్ల వచ్చిందా, పేషెంట్ ఉన్న బ్యాక్గ్రౌండ్ డిసీజ్ వల్ల వచ్చిందా, వ్యాక్సిన్ వల్ల వచ్చిందా, కోవిడ్ వల్ల వచ్చిందా అన్న తేల్చలేకపోయినాం అనమాట. బికాస్ ఇట్ వాజ్ అ కాంబినేషన్ ఆఫ్ మెనీ థింగ్స్ బట్ మెనీ పీపుల్ డైడ్ ఆఫ్ ఎ లాట్ ఆఫ్ క్లాట్స్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ అట్రిబ్యూటెడ్ టు ద వ్యాక్సిన్. బట్ ఐ పర్సనలీ డోంట్ అగ్రీ టు దట్. బట్ మెనీ ఆఫ్ దెమ్ స్టిల్ వాచ్ ద కాజ్ అనమాట. చాలా మంది యూఎస్లోనో ఇండియాలోనో తీసుకోలేదు వ్యాక్సిన్. వాళ్ళందరూ అనేది ఏంటంటే ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నందువల్ల మేము తీసుకోలేదని అన్నారు. ఇప్పుడు కూడా ఏ సైడ్ ఎఫెక్ట్ వ్యాక్సిన్ తీసుకున్న 5 years తర్వాత హార్ట్ అటాక్ వచ్చినా నౌ దే కంటిన్యూ టు సే అనమాట ఆయన 3 వ్యాక్సిన్ డోసులు తీసుకున్నాడు కాబట్టి ఆయన హార్ట్ అటాక్ వచ్చింది అన్నది. ఇట్ కుడ్ బి ట్రూ బట్ ఐ పర్సనల్లీ డోంట్ అగ్రీ. ఓకే, ఇంకొకటి సార్, టెక్నాలజీ పరంగా మనం ఆలోచిస్తే ఆఫ్టర్ కోవిడ్ పర్టికులర్గా మన ఇండియా పరంగా ఆలోచిస్తే డిజిటల్ లిటరసీ అనేది చాలా పెరిగింది. అంటే స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి, తర్వాత డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. సో వరల్డ్ వైడ్గా కూడా టెక్నాలజికల్ పరంగా చాలా మార్పులు వచ్చినాయి. ఈవెన్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అందరూ డిస్కస్ చేస్తున్నారు. సో ఈ కోవిడ్ నేర్పిన ఎక్స్పీరియన్స్తోని వాట్ కైండ్ ఆఫ్ చేంజెస్ చూసాం మనం? ఓకే, మన యాటిట్యూడ్ ఎట్లా ఉన్నది అంటే ఒక సెంటెన్స్లో మనం ఫస్ట్ ఒక ఓపెనింగ్ సెంటెన్స్ చేసుకొని దాని తర్వాత ఆన్సర్ చేద్దామా. చిదంబరం గారు పార్లమెంట్లో అన్నారు అనమాట మోదీ గారి గురించి. 1 kilo ఆలుగడ్డలు అమ్మితే ఆ పర్సన్ ఆమె దగ్గర కార్డు మిషన్ పెట్టి నువ్వు కార్డు మిషన్కి ఇంటర్నెట్ కనెక్ట్ చేసి నువ్వు ఎలక్ట్రిసిటీ ఇస్తే వాళ్ళ కార్డులో డబ్బులు ఉండి కార్డు స్వైప్ చేస్తే కిలో పొటాటో అమ్మడానికి జోక్ చేస్తున్నావా అని అన్నమాట. ఇట్ వాజ్ జస్ట్ అబౌట్ 6-8 years ago. Now I think Chidambaram knows what the answer to that question is, right? So basically ఏంటంటే there should be a thought to the leader. సో చిదంబరం చెప్పింది ఆ రోజుకి నిజం అనమాట. బట్ మోదీ సార్ డిడ్ నాట్ యాక్సెప్ట్ దట్. హీ సెడ్ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్ అని. జన్ధన్ అకౌంట్స్ క్రియేట్ చేయడం, అకౌంట్ని ఆధార్కి లింక్ చేయడం, బ్యాంకులన్నిట్లను ఒక దగ్గర ఇంటిగ్రేట్ చేయడం, దానికి యూపీఐ తీసుకొని రావడం, దానిలన్నిటి ఇంత డిజిటల్ ట్రాన్సాక్షన్లు యూనిఫైడ్గా ఏ బ్లాక్ లేకుండా ఇంటర్ఫేస్ చేయడము అన్నది ఒకటి. సో దానికి మనకు డేటా ఇంకోటి దానికంటే ముందు మా జియోనో ఇంకోటి వెదర్ ఇట్ ఈస్ ప్రైవేట్ వెదర్ వి షుడ్ పొగడాలనా లేదా అన్నది వదిలేస్తే జియో వల్ల మనకి యాక్సెస్ వచ్చింది, ఇంటర్నెట్ డేటా చీప్ అయిపోయింది. దాని తర్వాత ఎవ్రీబడి హాస్ టేకన్ ఓవర్. సో స్మార్ట్ ఫోన్లు పెరిగినాయి. అంత ఒకదాని తర్వాత ఒకటి ఓన్లీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి జన్ధన్ అకౌంట్ వదిలేసి అంటే కుదరదు. దానికి యూపీఐని ఇంటిగ్రేట్ చేసిండ్రు, మనుషులకు డిజిటల్ ఇచ్చిండ్రు,
దాన్ని ఈచ్ కస్టమర్ మిర్చి బడ్డీ ఇంకొకరు అందరు యాక్సెప్ట్ చేసింది కాబట్టి ఇప్పుడు మొత్తం కంప్లీట్గా ఒక ఫేజ్ వచ్చింది మా. ఎస్. అది యాక్చువల్గా స్టార్ట్ అయ్యి మన అదృష్టానికో దురదృష్టానికో కోవిడ్ మధ్యలో రావడం వల్ల దాన్ని టక యాక్సెప్ట్ చేసింది అనమాట. ఒకవేళ అప్పటికి మనకి స్మార్ట్ ఫోన్లు లేకుంటే నువ్వు ఇంట్లో నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి జూమ్ ఎట్లా యూజ్ చేస్తావు, నువ్వు స్విగ్గీలో ఆర్డర్ చేసి పేమెంట్ ఎట్లా చేస్తావు. సో అది డిమానిటైజేషన్ చేసి ఒక ట్రిగర్ చేసిండ్రు. సో దానికి మనం ఏఐకి పోయినాము, యూపీఐకి పోయినాము, ఇంటి దగ్గర నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎట్లా చేయాలా అనుకున్నాము, స్టార్ట్అప్ టెక్నాలజీ నేర్చుకున్నాము, ఓలా, యూబర్, స్విగ్గీని మనం ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలి ఇంట్లో కూర్చొని అన్నది నేర్చుకున్నాము. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్, ఫేస్లెస్ అన్నది he as in the leader wanted to trigger it and then he was doing the base. బట్ మన కోవిడ్ వచ్చి అది దాన్ని టుక్ ఇట్ క్లోజర్ టు ఎవ్రీథింగ్ అనమాట. సో మనం ఇప్పుడు కూడా ఒక 50% ఆఫ్ థింగ్స్ అనమాట వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం ఆఫీస్లో. లాట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్, సో మెనీ క్రోర్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ వర్త్ అండ్ సో మెనీ క్రోర్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ యూటీఐ. So we were building to it, but COVID pushed us completely towards that. And then post COVID also we are continuing to use it. ఓకే. సో ఇప్పుడు అంటే వరల్డ్ వైడ్గా మనం ఆలోచిస్తే టెక్నాలజీ పరంగా లైక్ హౌ వీఆర్ ఏబుల్ టు కంపీట్ విత్ అదర్ కంట్రీస్, అంటే డెవలప్ కంట్రీస్ అంటారు కదా, వాళ్ళతో ఏ విధంగా మనం కంపీట్ అవుతున్నాం ఇప్పుడు యాజ్ ఇన్ టుడే మా పోస్ట్ కోవిడ్ వీఆర్ రియల్లీ ప్లేస్డ్ అట్ అన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ పొజిషన్ మా. బట్ నెక్స్ట్ 5 years 10 yearsలో మనం ఆల్రెడీ చేసుకున్న గెయిన్స్ అన్నిటిని మనం ఎట్లా యాంప్లిఫై చేస్తాము అన్నదాని మీద ఆధారపడి ఉంది మా. బికాజ్ యూపీఐ ఈజ్ న్యూ టు ద వరల్డ్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ న్యూ టు ద వరల్డ్, and so many things what we are already using them here are all new to the world anamata. Most digital data is used in India. Most amount of the digital idi is all produced in India. Itlante chaala unnai ma. So we are now showing the way forward, but దీన్ని ఇంకా కొంచెం స్కేల్ అప్ చేసి గవర్నమెంట్ హ్యాస్ టు ప్లాన్ టు సీ మా how to scale it up అన్నది. We are at that junction where it has to take off now. We are now ready with everything anamata. Roads are ready, infrastructure is ready, banks are there, UPI is there, ఏమంటారు మన GST వచ్చేసింది, ల్యాండ్ రిఫార్మ్స్ అవుతున్నాయి, ఇంకా నెక్స్ట్ వేరే రిఫార్మ్స్ అవుతాయి. బట్ నౌ వీ హ్యావ్ టు టేక్ ఇట్ అప్ అనమాట అది. ఓకే సార్, ఇంకొకటి క్వశ్చన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో మరో కొత్త తరహా వైరస్ వచ్చింది అనుకోండి, లైక్ సేమ్ లైక్ కోవిడ్-19. సో ఈజ్ ద వరల్డ్ రెడీ టు టేక్ ఇట్, అంటే ఫేస్ చేయడానికి రెడీగా ఉందా? బికాస్ ఇప్పుడు ఉన్నటువంటి జియో పాలిటిక్స్ విషయాన్ని తీసుకుంటే లైక్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ వార్స్, యాక్చువల్లీ వార్స్ ఉన్నాయి, అండ్ ఎకానమీ కూడా ఇంకా అది ఇంకా బిల్డ్ కాలేదు. లైక్ అంటే కోవిడ్ ఏదైతే ప్రాబ్లమ్స్ మిగిల్చిందో దాని నుంచి ఇంకా ఫుల్గా బిల్డ్ కాలేదు. సో ఈ టైంలో ఇట్లాంటి కోవిడ్ సిచ్యువేషన్ని వస్తే ఎలా ఫేస్ చేస్తుంది వరల్డ్? ఓకే, మీరు అంటున్న లెక్కన ఇప్పుడు 2024లో ఉన్నాము, ఆల్మోస్ట్ అయిపోతుంది ఇంకో కొన్ని రోజులల్లో. 25లోనో 26లోనో బికాస్ వి ఆల్వేస్ గెట్ న్యూస్ లైక్ అక్కడ ఏదో ఒక కొత్త వైరస్ పుట్టుకొచ్చింది, ఇక్కడ వైరస్ పుట్టుకొచ్చింది, మంకీస్ నుంచి వస్తుంది అని చెప్పి. సో నేను ఒకటి యాక్చువల్ మా సినిస్టర్గా మనము యాక్చువల్ వర్డ్స్ ఉన్నాయేమో ఒక 2-3, దే ఆర్ ఇన్ ద మేకింగ్. ఐ డోంట్ వాంట్ టు యూస్ దోస్ వర్డ్స్ అండ్ పాపులరైజ్ దెమ్, బట్ దేర్ ఆర్ దీస్ సినిస్టర్ థింగ్స్ దట్ ఆర్ లింగరింగ్ అరౌండ్ ఆర్ పీపుల్ హూ ఆర్ వాంటింగ్ టు డూ సంథింగ్, బట్ లెట్ us నాట్ గెట్ ఇన్ టు ద డెప్త్ ఆఫ్ ఇట్. 2025లోనో 26 ఒక 2 years లేటర్ ఇట్లాంటి కోవిడ్ ఒకటి వచ్చింది అనుకోమా, ద వరల్డ్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ డిజాస్టర్. బికాజ్ మెడికల్గా మనం సర్వైవ్ అవుతాము, టెక్నాలజీ వ్యాక్సిన్ లాగా సర్వైవ్ అవుతాము, బట్ యాజ్ ఇన్ అన్ ఎకానమీ ద వరల్డ్ ఈస్ నాట్ గోయింగ్ టు సర్వైవ్. సో ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఇప్పుడు నేను ఏదైతే ఒక 2-3 ఉన్నాయేమో మెడికల్ డిస్కషన్లో వాట్ కుడ్ బి ద నెక్స్ట్ థింగ్, అంటే ఈ వర్డ్ అంత ఈజీగా ఉండదు. వాట్ కుడ్ బి ద నెక్స్ట్ థింగ్ దట్ కుడ్ ట్రిగర్ ఎ బిగ్ మెడికల్ పాండమిక్ అన్నది, దాంట్లో రీసెర్చ్ ఎథికల్గా జరుగుతుంది మా ఇప్పుడు. సో అది ఒకవేళ మనం నిజంగా ఇది యాక్చువల్గా ఇది కూడా ఎథికల్ రీసెర్చ్ ఫర్ సమ్ అదర్ రీజన్ జరుగుతుంది. కోవిడ్ అన్న వైరస్ ఇన్ ది వన్ ఆఫ్ దోస్ చైనీస్ ల్యాబ్స్, బట్ జస్ట్ బికాస్ సంథింగ్ వెంట్ రాంగ్ ఆర్ సమ్ పీపుల్ సే దట్ ఇట్ వాస్ రియల్లీ పుష్డ్ ఆన్ ద వరల్డ్ అన్నది. సో అంటే ఇట్లాంటివి చేయొచ్చు మా డెఫినెట్లీ. ఇంకోటి మా ఇప్పుడు సిరియాలో అసాద్ ఉన్నాడు మా, ఆయన 20-25 years బ్యాక్ వాళ్ళ ఫాదర్ అప్పటికే కెమికల్ వెపన్స్ ప్రొడ్యూస్ చేసి యూజ్ చేసిండు మా. సో దిస్ సినిస్టర్ థింగ్స్ ఆర్ ఆల్వేస్ హ్యాపెనింగ్ మా. దెర్ ఆర్, అదే చెప్తున్నాను, ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్, బట్ దెర్ ఆర్ 3 viruses ఇన్ లైన్ వేర్ ద రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్ అనమాట, దట్ కుడ్ కాజ్ మాస్ డిస్ట్రక్షన్. ఎందుకంటే ఇప్పుడు కొన్ని ఫౌండేషన్స్ గురించి బయట అదే మాట్లాడతారు అనమాట, ఏంటంటే దే ఆర్ ట్రైంగ్ టు అంటే డీపాపులేట్ చేయడానికి కొన్ని కైండ్ ఆఫ్ వ్యాక్సిన్స్ ని తయారు చేయడం ఇట్లాంటి చేస్తున్నారని చెప్పి మాట్లాడతారు, బట్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. వాట్ డీపాపులేట్ అన్నది వదిలేద్దాం, వాళ్ళకి కొద్దిగా సినిస్టర్ ఐడియాలు ఉన్నాయి మా. సో దే వాంట్ టు డూ సంథింగ్, దే వాంట్ టు అచీవ్ సంథింగ్, బట్ దట్ దిస్ ఇస్ ద
సార్ట్ ఆఫ్ ఆర్మ్ ట్విస్టింగ్ దే వాంట్ టు డూ అనమాట. అది కూడా అదే చేయడానికి ట్రై చేసాము. అక్కడ ఎక్కడో రాంగ్ పోయి అక్కడ వాళ్ళ దగ్గర ఫస్ట్ ఓపెన్ అయ్యి పర్కొలేట్ అయ్యి ప్రపంచం అంతా వచ్చిందనమాట. సో దే వాంటెడ్ టు డూ ఇన్ సమ్ కంట్రోల్డ్ సర్కమ్స్టెన్సెస్ సమ్వేర్ ఎల్స్, బట్ దట్ డిడ్ నాట్ సక్సీడ్ అండ్ ఇట్ వెంట్ ఇన్ అ డిఫరెంట్ వే అనమాట అది కోవిడ్ అన్నది. ఓకే, దిస్ ఇస్ వెరీ డేంజరస్ థింగ్ యాక్చువల్లీ. అబ్సల్యూట్లీ డేంజరస్ మా. చాలా దగ్గర జరుగుతుంది. వి హావ్ టు బి రెడీ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. అట్లా డిజాస్టర్ అయ్యి బయటికి వస్తే దానికి మాత్రం రెడీగా ఉండాలి. ఇప్పుడు ఎంత రెడీగా ఉన్నామో ద వరల్డ్ ఈస్ నాట్ ఎకనామికల్ రెడీ. రియల్లీ ఇట్ హస్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ వాట్ ఆల్ హస్ హ్యాపెండ్. ఇట్ విల్ టేక్ ఒక 10-20 ఏళ్ళు అయితే కానీ దీంట్లో నుంచి నిజంగా కోవిడ్ ఎకనామిక్ నుంచి బయటికి రాము. సో సడన్ గా మీరు అన్నట్లు అదేదైనా డిజాస్టర్ అయ్యి లీక్ అయ్యి బయటకు వచ్చింది అనుకోండి, ద వరల్డ్ ఈస్ నాట్ గోయింగ్ టు సర్వైవ్. ఇట్స్ వెరీ వెరీ ఇన్ ప్రికేరియస్ కండిషన్. ఎగ్జాక్ట్లీ సార్. ఇంకొకటి ఏంటంటే సార్, మన ఇండియా విషయం తీసుకుంటే లైక్ ఆఫ్టర్ కోవిడ్ పీపుల్ సైకాలజీ ఏ విధంగా మారిందా, అండ్ ఆల్సో పర్సనల్ హైజీన్ విషయం ఆలోచిస్తే అండ్ అంటే స్వచ్ఛ భారత్ మనం ఇట్లాంటి ప్రోగ్రామ్స్ గురించి చూస్తాం కదా, ఈ హైజీన్ పరంగా ఏవైనా మార్పులు వచ్చాయంటారా? ఓకే మ్యామ్. సో పోస్ట్ కోవిడ్ హైజీన్ అన్నదాన్ని మనం 2-3 పార్ట్స్గా బ్రేకప్ చేద్దాము. యాజ్ ఇన్ మెడికల్ హాస్పిటల్ డాక్టర్ నర్స్ ఫార్మసిస్ట్ వాళ్ళు ఎట్లా డీల్ చేస్తున్నారు, కామన్ ప్రజలకు దానివల్ల ఏం నాలెడ్జ్ వచ్చింది, ఏం నేర్చుకున్నారు, వాళ్ళు ఏం ఇంప్లిమెంట్ చేస్తున్నారు అన్నది. ఇంకోటి గవర్నమెంట్ లెవెల్లో అనమాట, వాళ్ళు ఎట్లా డీల్ చేసినారు, ఇట్లాంటిదే డిజాస్టర్ వస్తే హౌ క్విక్ దే విల్ బి ఏబుల్ టు రియాక్ట్ అని. మెడికల్ పరంగా చాలా పెద్ద చేంజెస్ వచ్చినాయేమో. డాక్టర్స్ నర్సెస్ యాజ్ ఇన్ టీమ్ హాస్పిటల్స్ హావ్ లర్న్ లోడ్స్ ఆఫ్ థింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ నౌ గెటింగ్ అంటే అంత పర్కొలేట్ అయిపోయింది మా ఇంప్లిమెంటేషన్. క్విక్గా ఎప్పుడు మనము స్కిల్ అప్ చేయాలా, ఏదైనా చిన్న డిజాస్టర్ కూడా అయింది మొన్న. ఇప్పుడు 2-3 months బ్యాక్ మనకు కొద్దిగా డెంగ్యూ వేవ్ వచ్చినట్టు అనిపించింది మా ఇక్కడ. బట్ ద మెడికల్ అండ్ ఫెటర్నిటీ అండ్ ద గవర్నమెంట్ రియాక్టెడ్ సో క్విక్లీ దట్ ఇట్ డిడ్ స్పైరల్ ఇంటూ బిగ్ డిజాస్టర్. సో యాజ్ ఇన్ డాక్టర్స్ అండ్ ద టీమ్ హాస్పిటల్స్ పబ్లిక్ హెల్త్ దే ఆర్ నౌ వెరీ క్విక్ టు రియాక్ట్. ఫస్ట్ థింగ్. సెకండ్, అదే డెంగ్యూని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. కామన్ ప్రజలు ఎట్లా రియాక్ట్ అయినరు అంటే కూడా కామన్ ప్రజలు కూడా అప్పుడు ఎట్లొస్తే మనము లాక్డౌన్ని మాస్క్లని పీపీలని వ్యాక్సిన్లని భయం లేకుండా ఎట్లా యాక్సెప్ట్ చేసినా మనం డెంగ్యూని కూడా విత్ ఆల్ ద నాలెడ్జ్ వితౌట్ గోయింగ్ టేకింగ్ సో మెనీ ప్రికాషన్స్ అండ్ డీలింగ్ విత్ ఇట్ క్విక్లీ సో దట్ వీ డోంట్ గో టు ద హాస్పిటల్ అన్నది ఇట్ షోడ్ అన్ ఎగ్జాంపులరీ థింగ్, నాట్ జస్ట్ ఇన్ హైదరాబాద్ ఇండియా, ఆల్ ఆఫ్ సౌత్ ఇండియా. Many things have not reached the hospital anamata. So public awareness for immunity, taking precautionary measures has really gone up to a certain threshold mark. So they are very very careful. Inga third, government etla deal chestadi oxygen inkoto ido annadi, that is always red tape antam kada. So it is not always up to the mark. It is all dependent. Man inta mundu cheppinanu kada, ప్రైవేట్ బెడ్ మనకు ఎక్స్ట్రా కెపాసిటీ ఉన్నది అని సేవ్ అయింది అన్నట్లు ఇప్పుడు కూడా అదే రెండు జరిగిన దాంట్లో కూడా జస్ట్ బికాస్ ద ప్రైవేట్ ఈస్ దేర్ సో మచ్ ఇన్ టు మెడికల్ సెక్టర్ వీ విల్ ఓవర్కమ్ ఎవ్రీథింగ్. ద గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎప్పుడు చాలా తక్కువ. అంటే బ్యూరోక్రసీ ఇన్వాల్వ్మెంట్ వల్ల కొన్ని రకాల ప్రాబ్లమ్సే ఎక్కువ ఉన్నాయి వాళ్ళ ప్రాబ్లమ్సే ఎక్కువ ఉన్నాయి. ఇంకో స్టోరీ చెప్తాను. కోవిడ్ వచ్చినప్పుడు మన ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ లో గవర్నమెంట్ డిఎంహెచ్ఓ డిఎంఈ పర్మిషన్ లేని ప్రతి ఒక్క హాస్పిటల్ తీసుకోవద్దు అని అన్నారు. సో ఇంకొక ఫ్లిప్ సైడ్ చెప్దాం, అట్లా లేకుండా అసలు వాళ్ళ పర్మిషన్ ఇచ్చి ఏం సాధించిండు మీరు? ఐ డోంట్ నో దట్ ఆన్సర్. చేయకుండా ఈవెన్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఈవెన్ బెటర్. ఆఫ్ కోర్స్ దేర్ వుడ్ హ్యావ్ బీన్ బిట్ ఆఫ్ ఒకడు ఎక్కువ చార్జ్ చేసిండు తక్కువ చార్జ్ చేసిండని మీరు పర్మిషన్లు ఇస్తే దానివల్ల ఏం చార్జెస్ తక్కువ కాలేదు. సో మీరు ఇదంతా అదొకటి అనమాట. ఇందిరాగాంధీ టైంలో మనం లైసెన్స్ రాజులాగా హాస్పిటల్లో కొన్ని దానికే లైసెన్స్లు ఇచ్చిందన్నమాట. లైసెన్స్లు ఇవ్వకుండా ఇట్ కుడ్ హ్యావ్ బీన్ ఈవెన్ బెటర్. ఐ డోంట్ నో, బట్ ఐ పర్సనలీ ఫీల్ దట్. సో ద లెస్సర్ ద గవర్నమెంట్ ఆర్ ద గవర్నమెంట్ అఫీషియల్స్ ఇంటర్వెన్షన్ ఇన్ టు ఎనీథింగ్, the better will be the reaction and the better will be the outcomes. Okay, all right sir. ఇంకొకటి ఏంటంటే పోస్ట్ కోవిడ్ పీరియడ్లో మన ముందు ఉన్నటువంటి మెయిన్ ఛాలెంజెస్ ఏంటి? లైక్ అంటే మనం ఇప్పుడు అన్ని ఫీల్డ్స్ గురించి డిస్కస్ చేస్తాం కదా, వీటిలో మెయిన్ ఛాలెంజెస్ ఏంటి అండ్ హౌ కెన్ బి ఓవర్కమ్ దెమ్? రైట్, వరల్డ్ మొత్తము ఓవరాల్గా ప్రపంచం తీసుకుంటే ఫస్ట్ ఎకనామిక్ ఛాలెంజెస్. దానికి ఇంకోటి మనకు వరల్డ్ దరిద్రము అన్నది ఏంటంటే ఇమీడియట్గా కోవిడ్ నుంచి రికవర్ అయ్యి ఎట్లా రికవర్ కావాలని ఆలోచించే టైంకి రష్యా అండ్ యుక్రెయిన్ గాట్ ఇన్వాల్వ్డ్ అండ్ దట్ కాజ్డ్ ఎ బిగ్ పవర్ డెఫిసిట్ ఆల్ ఓవర్ యూరోప్. అది రిపుల్ ఎఫెక్ట్ ప్రపంచం అంతా వచ్చింది మా. సో ఒకదానికి యాడ్ అయింది ఇంకో పెద్దది యాడ్ అయింది అనమాట. ఇప్పుడు అంటే యూకేలో నేను నా బెస్ట్ ఇన్ లైఫ్ కోవిడ్ కంటే ముందు అబౌట్ 80p or 90p
లీటర్ పెట్రోల్ డీజిల్ ఉంటున్నాం, ఈక్వల్ అబౌట్ 80-90 రూపీస్. ఇప్పుడు మోస్ట్ హైయెస్ట్ ఒక 1 year బ్యాక్ పోతే £3.50 అనమాట, 350 రూపీస్ అయింది. ఓకే, £2 అయింది. ఇప్పుడు కూడా 180 £2 కి తక్కువ లేదు, అంటే 200 రూపీస్ లీటర్ పెట్రోల్ ఆర్ డీజిల్. సో పెట్రోలియం ప్రోడక్ట్స్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవ్వడం అనేది గ్లోబల్ గా జరిగింది, నాట్ జస్ట్ ఇన్ ఇండియా. నాది గ్లోబల్ గా. మన దగ్గర ఎక్కడ ఇంక్రీజ్ అయింది? మన దగ్గర యాక్చువల్ గా చెప్పాలంటే మనం అరవడమే, మన దగ్గర 90 నుంచి 100 అయింది. నేను అదే చెప్తున్నాను, ప్రీ కోవిడ్ కూడా 90-100 ఉండే. యూకేలో 350 పోయి మళ్ళీ 3కి 2కి వచ్చి ఇప్పుడు 180, 190, 200 స్టెబిలైజ్ అయింది. ఇప్పుడు కూడా 80-90కి రాలేదు. మన దగ్గర 80-90-100 110కి పోయి 100కి వచ్చింది. సో దట్ ఈస్ అగైన్ ఆల్ ది గ్రేట్ ఎఫర్ట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, లెట్ us నాట్ గో ఇన్ దేర్. సో ఒక రిపిల్ ఎఫెక్ట్ అయింది. ఆల్రెడీ కోవిడ్ మెడికల్ వల్ల ప్రాబ్లం అయింది. ఈ ఎనర్జీ క్రైసిస్ విచ్ రష్యా వాజ్ సప్లయింగ్ టు ఆల్ ద బిగ్ యూరోప్ కి ప్రాబ్లం అయింది. ఇంకా దాని తర్వాత అది కొద్దిగా ఈజీ అయింది. మనం ఇండియా త్రూ ఇది చేసుకున్నాక ఎకనామిక్ రికవరీ, మల్టిపుల్ సప్లై చైన్ ప్రాబ్లం వల్ల కంప్లీట్ గా రికవరీ కాలేదు. ఇంకోటి దాంట్లో ఏంటంటే అప్పుడు నౌ యుఎస్ అండ్ చైనా ఫైటింగ్, అండ్ బికాస్ చైనా ఈజ్ ఒపేక్, అమెరికా వాంట్ టు గో అవే బట్ ఇట్ కాంట్ గో అవే. ఇంకా ఇప్పుడు ట్రంప్ వచ్చినాక ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. థాట్లెస్ గా ఇప్పుడు ఎట్లా అంటే దెర్ ఈస్ అ బిగ్ 100 రూపీ ఆర్ 200 రూపీ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అనమాట, ఎక్స్పోర్ట్లు ఇంపోర్ట్లు. మీరు ఇప్పుడు ట్రంప్ ఇమ్మీడియట్గా నేను 200%, 300% చేస్తా అంటే వాళ్ళు కూడా చేస్తారు. చైనా ఈజ్ నాట్ ద బెగ్గర్ వాట్ యూ థాట్ 30 years ago. Now it has got the economic might and the military might as well. Of course, militarily it won't do anything, but it has got the economic might as well. So అక్కడ ఒక సెంటెన్స్ కన్క్లూజన్ ఏంటంటే the war in between America and China is again going to be a third disaster అనమాట. when now what Trump does అన్నది. కోవిడ్ ఒక డిజాస్టర్ అయింది, యుక్రెయిన్ రష్యా, ఇప్పుడు ఈయన చేసే దాని వల్ల ఇంకొక డిజాస్టర్ అవుతుంది. ప్రాబబ్లీ దట్ విల్ బి an opportunity for India. ఎక్సలెంట్. అది మనం ఎంత యూజ్ చేసుకుంటాము అన్న దాన్ని బట్టి ఇట్ విల్ బి an excellent opportunity. దట్ ఏదో ఈ రెండు కోతిలు ఫైట్ చేస్తుంటే పిల్లికి బ్రెడ్ దొరికినట్లు, వీ హ్యావ్ టు బి రెడీ ఫర్ దట్. వీ హ్యావ్ టు బి రెడీ ఫర్ దట్ హ్యూజ్ ఆపర్చునిటీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. ఓకే, అండ్ ఫైనల్ థింగ్ సార్, COVID-19ని ఇండియన్ గవర్నమెంట్ ఏ విధంగా కంట్రోల్ చేయగలిగింది? లైక్ వాట్ ప్రికాషన్స్ దే హ్యావ్ టుక్ అండ్ హౌ సక్సెస్ఫుల్ దే వేర్? ఓకే, మీరు ఇదంతా పాడ్కాస్ట్లో చూసింటే నేను ఏం చెప్తాను మీకు అర్థమైంటుంది. సో నేను 110/100 ఇస్తాను, బికాస్ ఐ హ్యావ్ సీన్ వాట్ ఆల్ హ్యాపెండ్ విత్ మై ఓన్ వైస్, అండ్ ఐ వాజ్ ఎ డాక్టర్ వర్కింగ్ ఇన్ వన్ ఆఫ్ ద NHS హాస్పిటల్స్ దేర్ జస్ట్ అట్ ద స్టార్ట్ ఆఫ్ కోవిడ్, అండ్ దెన్ I've done a full 2 COVID hospital service here, and then after COVID వేరే దేశాలన్నీ ఇన్స్టిట్యూషన్ 110/100 ఇస్తాను. 110/100 ఇస్తాను. ఆఫ్ కోర్స్ వేరే వాళ్ళు 0/100 కూడా ఇస్తున్నారు. సో ద వే వీ took the decision, got the vaccines ongoing, got them out of the shelves, and really 140 crores కి 2 vaccine doses ఇచ్చినమ్మా. ఇఫ్ ఓన్లీ ఇంత పెద్ద పాపులేషన్ మనకు చేయకపోయినంటే వరల్డ్ అంతా డిజాస్టర్ అవుతుండేమా. అండ్ ద వే వీ ప్రొడ్యూస్ ద యాంటీవైరల్ ఇంజెక్షన్స్ అండ్ గేవ్ ఇట్ టు ద వరల్డ్, కోవిడ్ వి సప్లైడ్ టు ద వరల్డ్, అండ్ 140 crore పీపుల్ని విత్ హాస్పిటల్ బెడ్స్, ఆక్సిజన్, మనం చెప్పినాం కదా ఇంతకుముందు ప్రైమ్ మినిస్టర్ మోదీ పర్సనల్గా ఎట్లా మానిటర్ చేసిండ్రు ఇది ఆక్సిజన్, ఈ వైరల్ ఇంజెక్షన్స్, యాంటీవైరల్ ఇవన్నది. It is an absolute 110/100. If for this 120 crore or the 15-20% of the world population మన గవర్నమెంట్ చేయలేకపోయింటే it would have been an even bigger disaster in those 2 years. And what the world is now, it would have been even a continuation disaster remembering for another 6 years. ఇప్పుడు ఇంత ఫాస్ట్గా మనం వచ్చినాం కాబట్టి వరల్డ్స్ లీడింగ్ బిగ్గెస్ట్ ఎకానమీ దట్ ఈస్ గోయింగ్ ఫార్వర్డ్ కాబట్టి ప్రపంచం అంతా మర్చిపోతుంది అనమాట. చైనా ఇంకా రికవర్ కాలేదు. చైనా యాక్చువల్గా ఫ్యాక్ట్స్ తెలియదు. అమెరికా ఈజ్ నాట్ ఏబుల్ టు రికవర్ బికాస్ ఆఫ్ ద యుక్రెయిన్ రష్యా ఇంపాక్ట్. It is going to be a big statement. It is only going to be a big downturn for all the European nations, including France, Russia, Germany, Italy, and everything. There is no good progressive insight for them in the next 10 years. ఓకే, ఎందుకు అడిగానంటే సార్ ఈ క్వశ్చన్, యాక్చువల్లీ గవర్నమెంట్ ఏమో ఒకవైపు కోవిడ్ నుంచి ఏ విధంగా ప్రజలను కాపాడాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక సైడ్ నుంచి ఏంటంటే ఒక నెగిటివ్ నెరేటివ్ అనేది బాగా బిల్డ్ చేసిండ్రు. ఒకటి ఏంటంటే లైక్ మైగ్రెంట్ లేబర్స్ గురించి ఫస్ట్ అదొకటి క్రియేట్ చేసిండ్రు. తర్వాత డెత్స్ అవుతున్నప్పుడు లైక్ వాట్ ఎవర్ డెత్స్ ఏవైతున్నాయో అవన్నిటి కూడా కోవిడ్కి లింక్ చేసేసి, లైక్ అంటే ఇండియాలో వెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్ ఇండియాలోనే ఎక్కువ డెత్స్ అవుతున్నాయి అని చెప్పేసి క్రియేట్ చేశారు అనమాట.
సో ఇప్పుడు మీరు అడుగుతున్న 2 క్వశ్చన్లు ఏంటంటే సమ్ తప్పు జరిగింది, నరేటివ్ ఉంది, మీరు గవర్నమెంట్ తరఫున ఆన్సర్ చేయండి అంటే యాక్చువల్ నేను చేయకూడదు కానీ చేస్తాను మరి రెండింటికి. సో బేసిక్గా లాక్డౌన్ ఇంపోజ్ చేసిందేమో ఇది అర్బన్ సెంటర్స్లో ఉంది వైరస్. ఇది మనము రూరల్కి తీసుకొని పోకూడదు, పర్కులేట్ కావద్దు అన్న దానికోసమే చెప్పిండు అనమాట. సో ఆర్గ్యుమెంట్ ఆపోజిట్ గా గవర్నమెంట్ చేసేటోళ్ళు ఏంటంటే, నువ్వు వాళ్ళని లేబరర్స్ ని ఫుడ్ లేకుండా ఇక్కడ పెడితే ఎట్లా అంటే, ఫుడ్ లేకుండాను ఇంకోటో వీళ్ళని ఎట్లా పెట్టగలుగుతామో అని మీరు గవర్నమెంట్ కి సజెషన్ ఇవ్వండి అన్నది అడుగుండ్రు వాళ్ళు. కానీ మీరు దాన్ని యూటిలైజ్ చేసుకొని అఫ్ కోర్స్ మా ఎవరన్నా కానీ, ఇప్పుడు నేనే ఉందన్నమా పూర్ ఫ్యామిలీ నుంచి బీహార్ నుంచి వచ్చి ఢిల్లీలో పని చేయడానికి వచ్చినప్పుడు నాకు పని లేకుండా ఆబ్వియస్లీ నేను పోయి నా ఫ్యామిలీతో ఉండాలని అనుకుంటున్నాను అనమాట. సో గవర్నమెంట్ అన్ని పని చేసినా నేను వాక్ చేయడం మొదలు పెట్టినా అనమాట. సో దాన్ని యూజ్ చేసుకొని ఆ పెద్ద నరేటివ్ని బిల్డ్ చేయడం 2 తప్పులు ఉన్నాయి మా. సో వాళ్ళు చెప్పేది కూడా హాఫ్ కరెక్ట్, గవర్నమెంట్ చేసేది కూడా హాఫ్ తప్పు. సో దేర్ కుడ్ హ్యావ్ బీన్ సంథింగ్ ఇన్ ద మిడ్ వే, బట్ ఐ థింక్ దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ డిస్కసింగ్ అబౌట్ వై మైగ్రెంట్ లేబర్ వాళ్ళంతా వాక్ చేయాల్సి వచ్చింది, వీళ్ళందరూ గవర్నమెంట్ తప్పు చేసిందా అన్నది. అది హాఫ్ కరెక్ట్, హాఫ్ తప్పు. సో సెకండ్ వేవ్ లో డెత్స్ సార్, డెత్స్ గురించే వస్తాం. డెత్స్ అంటే ఇప్పుడు మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే హౌ మెనీ డెత్స్ ఫర్ ద టోటల్ పాపులేషన్ అండ్ హౌ మెనీ ఏజెస్లో పోయినరు అన్నదన్నమాట. సో క్యాలిక్యులేషన్ చేస్తేమో ఇఫ్ మన 2 కంట్రీలను కంపేర్ చేద్దాము, బికాజ్ ఐ గాట్ లాట్ ఆఫ్ డేటా అబౌట్ ఆల్ ద యూరోప్, ఆస్ట్రేలియా. ద డెత్స్, ద నంబర్ ఆఫ్ డెత్స్ ఫర్ ద టోటల్ పాపులేషన్ ఈజ్ ద ఈవెన్. మనము వీళ్ళు లెఫ్ట్ రైట్ అందరినీ వాళ్ళందరూ చెప్పిన మాక్సిమం ఫిగర్ తీసుకున్నా కానీ the total deaths for the amount of total population we have got is the least in the world. Because ఒకటి అనుకుందాం, అమెరికాలో వాళ్ళు పర్ఫెక్ట్గా క్యాలిక్యులేట్ చేసేది 35 crores పాపులేషన్, 80,000 పర్ క్యాపిటల్. సో దే నో ఎవ్రీథింగ్, ఎవ్రీ డెత్ అన్నది. సో వాళ్ళ డెత్స్ విత్ వాళ్ళ అమౌంట్ ఆఫ్ పాపులేషన్ క్యాలిక్యులేట్ చేస్తే డెత్స్ వేర్ 5 times హయ్యర్ దాన్ వాట్ ద డెత్స్ ఇన్ ఇండియా. ఈవెన్ హయ్యర్ లెవెల్ లో క్యాలిక్యులేట్ చేసిన. సో మళ్ళీ అదే చెప్తున్నాను, 110 అబ్సల్యూట్లీ. బట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డెత్స్ ఇప్పుడు ఎట్లా అంటే 140 crores దేశంలో నువ్వు నేషనల్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడము, ఒక రోజులో రిజల్ట్ చెప్పడము, 35 crores కి ఒక నేషనల్ ఎలక్షన్, ప్రెసిడెంషియల్ ఎలక్షన్ కండక్ట్ చేయడము, ఒక నెలంతా కౌంటింగ్ చేసుకుంటూ ఉండడము, దెర్ ఈస్ అ డిఫరెన్స్ బై. సో హూ ఈస్ గ్రేట్? 140 మందికి నువ్వు ఓట్లు వేయించి ఎలక్ట్రానిక్ బ్యాలెట్లో నువ్వు 24 hours రిజల్ట్ చెప్పేస్తున్నావు కౌంటింగ్ చేసి. నువ్వు అడ్వాన్స్డ్ నేషము 35 కోట్ల మందికి నువ్వు నెలంతా కౌంట్ చేస్తూనే ఉంటావు, రిజల్ట్ చెప్పనీకే రాదు, నేను కోర్టుకు పోతా అంటే హూ డిడ్ గ్రేట్? దెన్ దట్ ఈస్ ఫర్ ద వరల్డ్ టు డిసైడ్ అనమాట. యాజ్ అన్ అడ్వాన్స్డ్ కంట్రీ కంపేర్ టు యూ షుడ్ హావ్ బీన్ 10 times లోవర్ ద నంబర్ ఆఫ్ డెత్స్ ఫర్ ద అమౌంట్ ఆఫ్ పాపులేషన్. బట్ మనము వాళ్ళకంటే 10 times 20 times తక్కువ డెత్స్ జరిగినాయి. సో వీ డిడ్ 20 times బెటర్ దాన్ దెమ్ అన్నట్లు. సార్ ఇంకొకటి, ఈ పర్సనల్ హైజీన్ విషయానికి వస్తే ఇండియా ఇస్ వెరీ డెన్స్లీ పాపులేటెడ్ కంట్రీ, అండ్ యూరోపియన్ కంట్రీస్ కానివ్వండి లేకపోతే వేరే కంట్రీస్ లో డెన్సిటీ ఉంటుంది. సో ఈ కోవిడ్ వచ్చినప్పుడు ఫస్ట్ వేవ్ అప్పుడు ఏమన్నారంటే, ఇండియాలో హాఫ్ ఆఫ్ ది పాపులేషన్ మొత్తం వెళ్ళిపోతుంది అండ్ 50 years ఆఫ్ టైం తీసుకుంటుంది మళ్ళీ రికవర్ కావడానికి. బట్ ఆ స్కేల్లో డెత్స్ అనేది జరగలేదు ఇండియాలో. రైట్, మాది బేసిక్ స్టోరీ ఏంటంటే ఫస్ట్ ఫ్యూ వీక్స్ 2-3 weeks మీకు మనం ఢిల్లీలో స్టార్ట్ అయింది, జమాతోల మీటింగ్ అయింది, అక్కడి నుంచి స్ప్రెడ్ అవుతున్నది అన్నప్పుడు వరల్డ్ వైజ్ ఎవ్రీ స్పెషలిస్ట్ వాజ్ ఆఫ్ ద ఒపీనియన్ అనమాట. హైజీన్ లేదు, డెన్స్లీ పాపులేటెడ్, ఇండియాలో మెడిసిన్స్ దొరకవు, ఇది ఉండదు అన్నది ప్రిడిక్ట్ చేసాను. అట్లీస్ట్ 25 to 50% ఆఫ్ ద పాపులేషన్ ఈస్ గోయింగ్ టు పెరిష్ బికాస్ దిస్ ఈస్ సచ్ ఎ వైరస్ అని. బట్ వీ షోడ్ టు ద వరల్డ్ that we can quickly respond to any situation, even the very commonest man, how quickly we respond to the situation. Entrepreneurs quickly manufactured the masks, PPE. డాక్టర్స్ క్విక్లీ రోజ్ అప్ టు ద అకేషన్ అనమాట. రెమెడీస్విర్ ఇంకోటి రాలేదు అన్నప్పుడు వాళ్ళు సిమ్టమేటిక్ ఎట్లా మేనేజ్ చేయాలా, డెక్సామిథోసోన్ ఎట్లా చేయాలా, దే వేర్ లైన్డ్ అప్ టు ఆల్ ద వరల్డ్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు, మనం ఏం టెక్నికల్గా ట్రై చేయాలా. సో దే లివ్డ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్, సెంట్రల్ గవర్నమెంట్ లివ్డ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్ అండ్ ప్రొవైడెడ్ వాట్ ఎవర్ దే కుడ్, ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్స్ డిడ్. సో దట్ ఈస్ వై that sentence is defeated anamata. Half of India is going to perish ani we showed to the world anamata. We are quick responders and we know what to do at the appropriate time. And probably ఇంకొకటి ఇది కూడా అనుకోవచ్చు సార్, లైక్ వెన్ కంపేర్ టు వెస్టర్న్ నేషన్స్లో ఉన్నటువంటి పీపుల్కి ఉన్నటువంటి ఇమ్యూనిటీ, వెన్ కంపేర్ టు అవర్ ఇమ్యూనిటీ, ప్రాబబ్లీ వీఆర్ బెటర్ మేబీ. అలా డిస్కషన్ వచ్చింది. ఐ డోంట్ వాంట్ రియల్లీ గో ఇంటు దట్. దట్ ఇస్ అ లాట్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూ. అట్లాంటిది ఒకటి కంపేర్ చేయడానికి లేదు మసి. ఇప్పుడు మనం అంటే బికాజ్ లైక్ దే మైట్ బి సెన్సిటివ్ టు ఫ్యూ థింగ్స్ అన్నారు. మన బేసిక్ అంటే మీరు ఇంతకుముందు మనం టెక్నికల్ అప్పుడు డిస్కషన్ చేసిన దాంట్లో ఏంటంటే, మన దగ్గర కూడా ఒకటి చిన్నపిల్లలకు ఫ్రమ్ 0 to 5th year వరకు మన దగ్గర ఒక ప్రోటోకాల్ ఉందన్నమాట. వ్యాక్సిన్స్ ఏమి ఇస్తాము అన్నది. వాళ్ళది వేరే ప్రపంచంలో వేరే ప్రోటోకాల్స్ ఉంటాయి అనమాట. సో మన దగ్గర ఉన్న టీబీకి మనకి ఇచ్చే BCG వ్యాక్సిన్ మనం వాళ్ళంతా విరివిగా యూజ్ చేయరు అనమాట. పోలియో అన్నది మనం
మనం ఇంకా ఇప్పుడు మన ప్రోటోకాల్లో ఉంది, వాళ్ళు యూజ్ చేయరు అనమాట వేరే దేశాలలో. సో వాళ్ళు అనుకున్న డిస్కషన్ ఏంటంటే, ఐ రియల్లీ డోంట్ వాంట్ కామెంట్ అట్ ద ఎండ్, బట్ ఐ జస్ట్ టెల్ యూ ద ట్రూత్. సో 5 years, ఫస్ట్ 5 years పిల్లలలో మన దగ్గర అన్ని అమౌంట్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఇట్లా స్టేజ్ వైజ్ జరిగిపోతుంటాయి అనమాట. వాళ్ళ 5th year MMR వచ్చే వరకు వాళ్ళ దగ్గర అంతా ఉండదు. సో మనం అనుకున్నది ఏంటంటే, మనం ఇన్ని వ్యాక్సిన్లు తీసుకుంటాం కాబట్టి మన ఇమ్యూనిటీ గ్రేట్గా ఉంటుంది, క్రాస్ ఇమ్యూనిటీ ఉంటుంది ఆ బీసీజీకి దీనికి అన్నది ఏదో ప్రొపౌండ్ చేసింది మా థియరీ. బట్ దట్ నెవర్ వెంట్ ఇన్ టు దట్ గ్రేట్ డిస్కషన్ అండ్ ఐ డోంట్ వాంట్ కామెంట్ అబౌట్ దట్. సో ఫైనల్ క్వశ్చన్ సార్, ఇది ఏంటంటే ఇది ఒక హైపోథెటికల్ క్వశ్చన్. వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్ టు ఇండియా ఇఫ్ దేర్ వాజ్ నో నరేంద్ర మోడీ? ఇంతకుముందు చెప్పిన మళ్ళీ మీరు అదే క్వశ్చన్ అడుగుతున్నారు. 110 out of 100 marks for whatever. There was an encouragement. He only did it అన్నది కాదమ్మా, ఇట్ వాజ్ అ టీమ్. He encouraged. We all did all the baja bajana. Whether that is also a joke, okay, let it be a joke, but he encouraged us to do that. He encouraged the oxygen. He was the man who was always behind the scientists to get this vaccine up and running, oxygen up and running. Just because of his encouragement, the whole country worked as a team. Yes. Let us not credit it to one person. You were responsible. I as a doctor did my job and we tided over the big situation. అంటే ఆ దీపాలు పెట్టడము, తర్వాత ఈ చప్పట్లు కొట్టడము, లైక్ ఒక కలెక్టివ్ కాన్షియస్నెస్ తీసుకొని రావాలి, లైక్ సొసైటీ మొత్తము ఒక్కటిగా. అంటే మనం ఈ వార్ సిచ్యువేషన్ అది, సో వీ హ్యావ్ టు ఫేస్ యునైటెడ్లీ అన్నట్టుగా. వార్ సిచ్యువేషన్ అన్నది కూడా కాకమా, అక్కడ బ్లీక్ ఉన్నది మా సిచ్యువేషన్. మనం కోవిడ్ ఫస్ట్ వేవ్ కి పోయినప్పుడు ఆ రోజుకి మనం ప్రిడిక్ట్ చేయలేము. ఫస్ట్ వేవ్ వచ్చింది, ఇప్పుడు సెకండ్ వేవ్ ఇక్కడికి వచ్చి ఇది అయిపోయినాక 2024 మన ఇద్దరం కూర్చొని ఇట్లా మాట్లాడుకుంటున్నామని ప్రిడిక్ట్ చేయలేము. ఆనెస్ట్ గా డాక్టర్ ఏమో ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు నేను అనుకున్నాను అనమాట, వావ్, ఇట్స్ అబౌట్ అనదర్ 4-5 years the world is going to be like this. We don't know when this is going to go away. The only benchmark చెప్పుకోవడానికి స్వైన్ ఫ్లూ 100 years బ్యాక్ వచ్చి ఎన్ని రోజులు ఉంది అంటే 3-4 years ఉందన్నమాట. అది 3-4 సైకిళ్ళల్లో. సో సెకండ్ వేవ్ వచ్చినప్పుడు కూడా ఇంకా అందరు డాక్టర్లు ప్రిడిక్షన్లు ఉన్నారు, మా థర్డ్ రావాలా, ఫోర్త్ రావాలా అని. సో బట్ వి క్విక్లీ స్టాప్ దట్ అండ్ గాట్ ఇన్ టు ఇట్ అనమాట, గాట్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, గ్రేట్ సార్, ఎన్నో మంచి విషయాలు తెలుసుకున్నాను. అండ్ కొన్ని దగ్గరలో ఎమోషనల్గా అనిపించింది మన పాడ్కాస్ట్లో. లైక్ ఎట్లా అంటే, లైక్ మోడీ గారు హిట్ పర్సనల్ కేర్ యాక్చువల్లీ, అంటే 140 crore పీపుల్ని వారు పర్సనల్ కేర్ తీసుకున్నారు. అండ్ డెఫినెట్లీ వి ఓ హిమ్. అంతే, అంటే మీరు అన్నదానికి నేను 2 వేరే సెంటెన్సెస్ చెప్తాను. అదే మనం ఎమోషనల్ ఎందుకైనా ఉంటామో, బోత్ పాసిబుల్లీ ఆర్ ఆన్ ద సేమ్ ప్లాట్ఫామ్ వేర్ వి లైక్ ద వే. బికాస్ ఇఫ్ దిస్ వాజ్ ద సేమ్ డిస్కషన్, ఎవరైతే ఆయన లైక్ చేయరో చేసుకుంటే వేరే యాంగిల్లో ఉంటుండే మా డిస్కషన్. సో మళ్ళీ అంతే, ఐ సీ ఎవ్రీబడి హాస్ గాట్ దేర్ ఒపీనియన్. ఐ పర్సనల్లీ ఫీల్ హీ ఈజ్ ఎ గాడ్స్ గిఫ్ట్ టు ద నేషన్. He's done about 10 years of seva. Particularly COVID period. This time ఉన్నట్టు మాది. లేకుంటే ఇంకొక వర్డ్ చెప్తాను, వేరే పార్టీ ఉండింటే అట్లీస్ట్ ఒక 1000 మనుషులు, ఒక 1000-2000 మనుషులు ఆ పార్టీ వాళ్ళు అట్లీస్ట్ ఒక 1,00,000 కోట్లు సంపాదిస్తున్నారు ఈచ్ వన్ ఇన్ దిస్ డిజాస్టర్. బట్ ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు దట్, బట్ లెట్ మీ బి ఆనెస్ట్. అట్లీస్ట్ ఒక 1000-2000 పార్టీ లీడర్లు ఈచ్ వన్ ఒక 50,000 కోట్లు సంపాదించుకుంటుండే. That is the way it would have been. How many people would have died? What was India's? ఇంకా డిస్కషన్ చేస్తూనే ఉంటాం మమ్మల్ని, డిజాస్టర్ నుంచి ఇంకా బయటికి రాకుంటుంటుంది. If our government was not there, if it were been another government, we would have possibly not sat here today. I can clearly, with a medical knowledge, assure you that. Okay. All right, sir. Thank you very much. Thank you for this podcast. Thank you for the podcast.